తెలంగాణ అసెంబ్లీ ముందు బైఠాయించి సర్పంచులు ఆందోళన చేపట్టారు. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. అక్కడ పోలీసులు సర్పంచులను అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. అభివృద్ది పనులకు పెండింగ్ బిల్లులు చెల్లించాలని సర్పంచులు డిమాండ్ చేశారు. చలో హైదరాబాద్ కు సర్పంచుల సంఘం ఐకాసా పిలుపునిచ్చింది. సర్పంచులు అప్పులు తెచ్చి మరీ సిసి రోడ్లు, శ్మశాన వాటిక, రైతు వేదిక వంటి నిర్మాణాలు చేపట్టారని సర్పంచుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు సుర్వే యాదయ్య తెలిపారు. తక్షణమే తమ పెండింగ్ బిల్లులు చెల్లించకపోతే వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో సర్పంచులందరూ కలిసి వేలాదిగా నామినేషన్లు వేస్తామని హెచ్చరించారు. గతంలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి, ఇప్పుడు అధికార పార్టీలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారికి కూడా దాదాపుగా మేము ఇప్పటికీ పలు సందర్భాలలో విజ్ఞప్తి చేసినాం, విన్నవించినాం, మెమోరాండాలు ఇచ్చినాం. ఇప్పుడు కనీసం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మా సర్పంచుల యొక్క బాధలను ప్రభుత్వంలో వినిపించి అసెంబ్లీలో మొన్న బడ్జెట్ కేటాయిస్తారని చెప్పి ఆశతోటి మా సర్పంచులందరూ వెలిగిస్తుంది. కానీ ఈరోజు అసెంబ్లీ ఎదురుగా ఉన్నటువంటి గన్ పార్క్ దగ్గరికి ఎందుకు వచ్చామంటే, గన్ పార్క్ లో ఉన్నటువంటి అమరవీరుల సాక్షిగా మాకు తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్రం వస్తే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సర్పంచులకు కానీ మిగిలిన వర్గాలకు కానీ ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయని కోరుకున్నాం. తెలంగాణ సర్పంచుల సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడిని. తెలంగాణ ప్రాంతంలో గ్రామాలలో సర్పంచులు అభివృద్ధి చేసి తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ 1 గా ఉంచిన మా సర్పంచులకు ఈ రోజు ఈ పరిస్థితి వచ్చిందంటే ప్రభుత్వాల వైఫల్యాల వల్ల మేము చాలా ఇబ్బందులు ఎదుర్కొని గ్రామాలలో డంపింగ్ యార్డు మొదలు పెడితే గ్రామ పంచాయతీ భవనాలు, సిసి రోడ్లు, క్రీడా ప్రాంగణంలు, అదేవిధంగా మేము రైతు వేదికలు అనేకమైన నిర్మించి రాష్ట్రాన్ని ఒక బెస్ట్ నెంబర్ 1 స్థాయిలో నిలిచినామంటే